అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై విధించిన కఠినమైన టారిఫ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ కూటమి అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. వర్చువల్ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలు డిసిల్వా సహా పలు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో టారిఫ్లకు ప్రతిస్పందనను రూపొందించనున్నారు. ఇక ఈ సమావేశంలో జిన్పింగ్ కీలక ప్రసంగం చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే బ్రిక్స్ కూటమి డాలర్కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీలో వాణిజ్యం చేయాలని నిర్ణయించింది. ఈ అత్యవసర సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ట్రంప్ టారిఫ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు ఏం చేయబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి 2009లో బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రతినిధిగా ఉంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాశ్చాత్య ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమి పనిచేస్తోంది. 2024లో ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్లు సభ్యదేశాలుగా చేరాయి. దీంతో బ్రిక్స్ పరిధి మరింత విస్తరించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై టారిఫ్లు విధించారు. దీంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు యాంటీ అమెరికన్ విధానాలను అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ భారీ టారిఫ్లను విధించారు. చైనాపై 145% టారిఫ్లు, ఇండియా, బ్రెజిల్పై 50%, సౌత్ ఆఫ్రికాపై 30% టారిఫ్లు విధించారు. ఈ టారిఫ్లు బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ బ్రిక్స్ దేశాలను టార్గెట్గా చేసుకున్నారు. ఆయా దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని విస్తరించడం, అమెరికన్ డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించే ప్రయత్నంలో ఉన్నామని ట్రంప్ ఆరోపించారు. బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా కరెన్సీని తీసుకొస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఆయా దేశాలపై అదనపు శిక్షాత్మక టారిఫ్లను విధించే బెదిరింపులు చేశారు. భారత్, రష్యా నుంచి తక్కువ ధరలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25% టారిఫ్లు విధించారు. ఈ టారిఫ్లు బ్రిక్స్ దేశాల ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా అత్యవసర వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఒకే వేదికపై బ్రిక్స్ దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఇది బ్రిక్స్ దేశాల ఐక్యతను, గ్లోబల్ సౌత్ యొక్క స్థిరత్వాన్ని ప్రదర్శించే అవకాశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జిన్పింగ్ చైనాను అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా చూపించేందుకు ఈ సమావేశాన్ని ఒక వేదికగా ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇటీవల టియాన్జిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో జిన్పింగ్, భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశం ఇండియా, చైనా సంబంధాలలో ఒక సానుకూల మార్పును తీసుకువచ్చింది. ఈ ఐక్యతను బ్రిక్స్ సమావేశంలో కూడా కొనసాగించాలని చైనా భావిస్తోంది. జిన్పింగ్ ఈ సమావేశంలో బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును బలోపేతం చేయడం, స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని విస్తరించడం, రష్యా, ఇండియా, చైనా మధ్య శక్తి వాణిజ్యాన్ని పెంచడం వంటి ప్రతిపాదనలను చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశం బ్రిక్స్ దేశాలకు ఒక కీలకమైన అవకాశంగా ఉండనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ఒక్కొక్క దేశంపై ఒక్కోలా టారిఫ్లు విధిస్తున్నారు. ఇది ఉమ్మడి ప్రతిస్పందన రూపొందించడంలో సవాళ్లను సృష్టిస్తోంది. చైనాపై 145% టారిఫ్లు విధించగా ఇండియా, బ్రెజిల్పై 50% టారిఫ్లు ఉన్నాయి. అయినప్పటికీ బ్రెజిల్ అధ్యక్షుడు లులా ఈ సమావేశాన్ని ఒక వేదికగా ఉపయోగించి బ్రిక్స్ దేశాలను ఏకం చేసి బహుపాక్షిక వాదాన్ని సమర్థించాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాలు టారిఫ్లకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయవచ్చని, అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసేందుకు కొత్త ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఆర్థిక సహకారాన్ని పెంచడం, క్లైమేట్ ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ హెల్త్ వంటి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్
ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ట్రంప్ టారిఫ్ల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ సమావేశంలో భారత్ ట్రంప్ టారిఫ్లను వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలతో కలిసి పనిచేయడంతో పాటు 2026లో ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న బ్రిక్స్ సమావేశానికి మార్గం సుగమం చేయాలని భావిస్తోంది. ఈ సమావేశం బ్రిక్స్ దేశాలకు ఒక ఐక్యతను ప్రదర్శించే అవకాశం అయినప్పటికీ అనేక సవాళ్లు ఉన్నాయి. బ్రిక్స్ కూటమిలో జనాభా, ఆర్థిక వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలలో వైవిధ్యం ఉంది. ఇది ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడంలో అడ్డంకులు సృష్టిస్తోంది. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలున్నాయి. మరోవైపు భారత్కు అమెరికాతో ఉన్న సంబంధాలు బ్రిక్స్ లక్ష్యాలను సాధించడంలో సంక్లిష్టతను పెంచుతున్నాయి. అయినప్పటికీ ట్రంప్ టారిఫ్లు బ్రిక్స్ దేశాలను మరింత దగ్గర చేశాయని, ఈ సమావేశం గ్లోబల్ సౌత్ దేశాలకు కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశాన్ని అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా లులా డా సిల్వా ఏర్పాటు చేసిన ఈ అత్యవసర సమావేశం అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా అడుగులు వేయవచ్చు. ఈ సమావేశం ఫలితాలు బ్రిక్స్ దేశాల భవిష్యత్తు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా భారత్ సహా ఇతర బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను సాధించడంలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాయో వేచి చూడాలి.